ఇంటి దగ్గరే ఫిష్ ఫ్రై ఎలా చేయడమో నేర్చుకుందామండి. దీనికైతే కనుక నేను అస్సలు ఫుడ్ కలర్ కానీ ఏమీ యూజ్ చేయలేదండి. కొంచెం ఆయిల్తోనే చేయాలనుకున్నాను, కానీ దీన్ని లెమన్ వేస్ట్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ కానీ అదే అరోడా పిండి కానీ శనగపిండి కానీ మైదా పిండి కానీ ఏమీ వేయట్లేదండి. బయట వాళ్ళు అయితే కనుక కార్న్ఫ్లోర్ వేసి చేస్తారు, అలాగైతే లోపల ఉడకదండి. అలా కాకుండా లెమన్ ఉన్నది నేను చూసారా, నిమ్మకాయ ఒక కాయనే 3 ఫిష్ల కోసం, చాలా చిన్న నిమ్మకాయ 3 చేప ముక్కల కోసమని వేసానండి. అలాగే ఎక్కువ చేపలకి వేరేగా వేస్తాను, కానీ 3 ముక్కల కోసమనే చేశాను. దీన్ని ఎలా చేయాలంటే ముందుగా నిమ్మరసాన్ని 3 ముక్కలకి బాగా పట్టించాలి. తర్వాత ఉప్పు ఉండను అదేనండి సాల్ట్ని వేసి కలుపుకోవాలి. తర్వాత పసుపును కూడా వేసేసి శుభ్రంగా పట్టేటట్టు ముక్కకి చూసుకోవాలండి. నేను చూపించే విధంగా ఈ 3 పట్టిన తర్వాత కొద్దిసేపు అయ్యాక కారాన్ని వేస్తామండి. కారం కూడా వేసేసి మనం కొద్దిసేపు మసాలా గుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాను. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా రాశాను. నేను ఇప్పుడు యాక్చువల్లీ ఇంట్లో పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసి ఉంచుకుంటాను, అది వేస్తానండి. అదైతే కొంచెం స్పైసీగా ఉంటుంది, సమయానికి మన ఇంట్లో పచ్చిమిర్చి లేకపోయినా యూజ్ అవుతుంది. అందువల్ల పచ్చిమిర్చితో కలిపి చేసి ఉంచుతాను. ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. వీటిని పెట్టి ఒక పావు గంట సేపు నానపెట్టానండి. ఫ్రిడ్జ్లో అయితే నేను పెట్టలేదు, చేప ముక్కల్ని బయటనే మూత పెట్టి ఉంచేసి ఈ లోపల అనమాట ఆనియన్స్ని పచ్చిమిర్చిని కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఒక కళాయిలో పెట్టి ఆయిల్లో కొంచెం ఆల్టర్నేట్గా నేను ఒక పక్క పెద్దగా ఉంటే ఇంకో పక్క చిన్నది అలా పెట్టేస్తే మనకి చుట్టుపక్కల చక్కగా వేగుతుంది. ఒక పక్క లావుగా అన్ని పెడితే చక్కగా వేగదండి. ఆల్టర్నేట్గా పెట్టుకొని నేను పచ్చిమిర్చిని ఆనియన్స్ని కట్ చేసి ఉంచుకున్నాను కదా, అందులో పచ్చిమిర్చిని ముందుగా వేస్తానండి. వేసేసి కొద్దిసేపు కొంచెం హైలో పెట్టి తర్వాత నెమ్మదిగా సిమ్లో పెట్టి మూత పెట్టానండి. ఒక 10 నిమిషాల వరకు, ఒక 10 నిమిషాలు అయితే వేగేయండి. ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేయలేదు, సిమ్లో పెట్టాను. మామూలుగా డీప్ ఫ్రై చేస్తే 5 నిమిషాలు ఫిష్ అయిపోతుంది. దానికి అరుణ పిండితో చేస్తారు. అది చాలా పలుచగా పోస్తారు. మనం పలుచగా కొయ్యలేం కదా, కొంచెం దళసరిగా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుంటే బాగా వేగుతుంది. నిమ్మరసం వేస్తాం కాబట్టి, వెనిగర్ లేకుండా నిమ్మరసం వేస్తాం కాబట్టి చక్కగా ఉడుకుతుంది. మనకి ఎన్ని ఐటమ్స్ ఎంత బాగా ఉడికితే అంత మంచిదండి. పచ్చిగా తినకూడదు. వెజిటేరియన్ అయితే పచ్చిగా తిన్నా పర్వాలేదు, కానీ నాన్ వెజ్ ఎప్పుడు చక్కగా ఉడకాలండి. ఆ తర్వాత నేను ఆనియన్స్ని వేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నానండి. మళ్ళీ 10 నిమిషాలు బాగా వేగేయండి. వేగిన తర్వాత దించే ముందు నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకును వేసుకొని ఇంకా ఫ్రైని తీసేస్తానండి. మినిమం ఒక పావు గంట అయితే వేగేయండి. నాన్ వెజ్ మీరు బాగా పెట్టుకోండి. నాన్ వెజ్ ఎంత బాగా వేగితే అంత హెల్దీ అండి. నాన్ వెజ్ బాగా ఉడకకుండా తినకూడదు. నేను ఇప్పుడు ఫుడ్ కలర్ అయితే వేయనండి. చుట్టాలు అలాంటి వాళ్ళు అడిగితే వేస్తాను. ఏది చేసినా నేను ఫుడ్ కలరు అలాంటివి యూజ్ చేయను. మామూలుగా ఉంటుంది, చూడటానికి మీకు అంత లుక్ అనిపించదు, కానీ ఇదే కరెక్ట్ అండి. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే షేర్ చేయండి.